ఉస్మానియా యూనివర్సిటీ లా విద్యార్థులందరికీ స్వాగతం. మన సిలబస్లోని యూనిట్ 5కి సంబంధించిన ఈనాటి ఎక్స్ప్లెయినర్ సెషన్కు సుస్వాగతం. కొత్తగా వచ్చిన భారతీయ సాక్షి అధినియం అంటే BSA 2023 ప్రకారం అసలొక సాక్షి కోర్టులో ఎలాంటి న్యాయ ప్రక్రియలను ఎదుర్కొంటాడనేది మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. కోర్టు గదిలో నిజాన్ని నిలబెట్టాలంటే న్యాయస్థానం పక్కాగా ఏకరూపంగా ఉండే ప్రాక్టీస్ నియమాలపై ఆధారపడక తప్పదు కదా. గతంలో జరిగిన సంఘటనలను ఖచ్చితత్వంతో తిరిగి నిర్మించడం ద్వారా, అలాగే సాక్షుల వాంగ్మూలాలను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా మాత్రమే మనం అసలైన న్యాయాన్ని రాబట్టగలం. ఇక ఈరోజు మన అజెండా విషయానికొస్తే 1. సాక్ష్యం చెప్పే అర్హత ఎవరికుంటుంది. 2. కొన్ని వ్యవహారాలకుండే గోప్యత. 3. విచారణలో ఉండే వివిధ దశలు. 4. ప్రశ్నించే కళ. 5. సాక్షిని సవాలు చేయడం. మరియు 6. సాక్ష్యానికి ఉండే విలువ. ఇది మన సిలబస్ ఫ్లో. సరే, మన మొదటి టాపిక్ సాక్ష్యం. ఎవరికి అర్హత అంటే ఒక సాక్షికి ఉండాల్సిన కెపాసిటీ ఏమిటి? ముందుగా సాక్షిబోను వద్దకు వెళ్తే అసలు చట్టపరమైన అర్హత ఎవరికుందో నిర్ణయించాలి. ఇక్కడ చట్టం చాలా విశాలమైన దృక్పథాన్ని తీసుకుందండోయ్. సెక్షన్ 124 ప్రకారం అడిగిన ప్రశ్నలను అర్థం చేసుకుని వాటికి హేతుబద్ధంగా అంటే లాజికల్గా సమాధానాలు ఇవ్వగలిగే సామర్థ్యముంటే చాలు. వయసు చిన్నదా, పెద్దదా, లేదా ఏదైనా శారీరక వ్యాధి ఉందా అనేది ఇక్కడ అడ్డంకే కాదు. వాళ్ళ ఆలోచనా సామర్థ్యమే ఇక్కడ మ్యాటర్. మరి మాటలు రాని సాక్షుల పరిస్థితి ఏంటి? సెక్షన్ 125 దీని గురించే మాట్లాడుతుంది. ఈ కొత్త చట్టంలో వచ్చిన ఓ అద్భుతమైన అప్డేట్ ఇది. ఎవరైనా సంజ్ఞల ద్వారా లేదా ఓ ఇంటర్ప్రెటర్ సహాయంతో సాక్ష్యం చెబితే దాన్ని ఇప్పుడు కోర్టులో తప్పనిసరిగా వీడియోగ్రాఫ్ చెయ్యాలి. చూశారుగా టెక్నాలజీని మన న్యాయ ప్రక్రియలో ఎంత చక్కగా ఇంటిగ్రేట్ చేశారో. పోని నేరంలో పాలు పంచుకున్న వ్యక్తి సంగతేంటి? సెక్షన్ 138 ప్రకారం ఒక అకంప్లైస్ అంటే నేరంలో స్వచ్ఛందంగా సహకరించిన వ్యక్తి కూడా తన తోటి నిందితుడిపై సాక్ష్యం చెప్పడానికి పూర్తి అర్హత ఉన్న ఒక సమర్థుడైన సాక్షి. ఓకే, ఇప్పుడు మన రెండో విభాగానికి వద్దాం. అదే రహస్యాల ఖజానా అంటే ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్స్. ఎవరికి మాట్లాడే అర్హత ఉందో మనం చూసాం కదా. కానీ కొన్ని విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు చెప్పకూడదనే విషయాన్ని కోర్టు కూడా గుర్తిస్తుంది. మన యూనిట్ 5లో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సమాజ శ్రేయస్సు కోసం చట్టం కొన్ని సంబంధాల చుట్టూ ఒక అభేద్యమైన గోడను నిర్మిస్తుంది. సెక్షన్ 128 ప్రకారం భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణలు, అలాగే సెక్షన్ 132 ప్రకారం లాయర్ మరియు క్లయింట్ మధ్య జరిగే సీక్రెట్ కమ్యూనికేషన్స్, వీటిని బలవంతంగా బయటపెట్టమని కోర్టు అడగకూడదు. అయితే ఒక్క నిమిషం, ఈ గోప్యత అనేది నిరపేక్షం కాదు. ఒకవేళ ఆ సంభాషణను ఏదైనా నేరపూరిత లేదా చట్టవిరుద్ధమైన పనికి ఉపయోగిస్తే ఆ క్షణమే ఈ గోప్యతా కవచం ముక్కలవుతుంది. నేరాలను దాచిపెట్టడానికి చట్టం ఎప్పుడు రక్షణ కల్పించదు. ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. రైట్, ఇప్పుడు మూడో విభాగం విచారణ దశలు. అసలు కోర్ట్రూమ్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది? ఒక అర్హత కలిగిన సాక్షి బోనులోకి వచ్చిన తరువాత వాస్తవాలను రాబట్టడానికి సెక్షన్స్ 142 మరియు 143 పక్కా నియమాలను నిర్దేశిస్తాయి. ఈ కోర్ట్రూమ్ సీక్వెన్స్ ఎలా ఉంటుందో తెలుసా? మొదట సాక్షిని పిలిచిన పార్టీ చేసే ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్, ఆ తరువాత వ్యతిరేక పార్టీ చేసే క్రాస్ ఎగ్జామినేషన్, ఇక చివరగా ఏవైనా సందేహాలుంటే క్లియర్ చేయడానికి రీ ఎగ్జామినేషన్. ఇదొక క్లియర్ 3 స్టెప్ ప్రాసెస్. అసలు చీఫ్ ఎగ్జామినేషన్కి క్రాస్ ఎగ్జామినేషన్కి ఉన్న ప్రధాన తేడా ఏంటంటే, చీఫ్ ఎగ్జామినేషన్ అనేది కేసుకు సంబంధించిన వాస్తవాలతో ఒక గట్టి పునాదిని నిర్మిస్తుంది. కానీ క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఆ పునాదిని తీవ్రంగా పరీక్షించడానికి డిజైన్ చేయబడిన ఒక పవర్ఫుల్ వెపన్. దీనికి చాలా విస్తృతమైన పరిధుంటుంది. కేవలం చీఫ్లో చెప్పిన విషయాలకే పరిమితం కావాల్సిన అవసరం అస్సలు లేదు. ఇప్పుడు 4వ విభాగం ప్రశ్నించే కళ. ఇందులోని వ్యూహాలు, నియమాలు ఏంటి? ఈ వేర్వేరు విచారణ దశల్లో లాయర్లు ప్రశ్నలను ఎలా అడగాలి అనే దానిపై చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఒక లాయర్ దగ్గర ఉండే అత్యంత పదునైన వ్యూహాత్మక ఆయుధం సెక్షన్ 146. ఇది మనం ఆశించిన సమాధానాన్ని రాబట్టే లీడింగ్ క్వశ్చన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. అసలు సెక్షన్ 146 ప్రకారం లీడింగ్ క్వశ్చన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ప్రశ్న అడిగే వ్యక్తి ఏ సమాధానం వినాలి అనుకుంటున్నాడో దాన్ని ముందే సూచించే ప్రశ్నే లీడింగ్ క్వశ్చన్.
ఉదాహరణకు, మీరు ఆ రాత్రి సంఘటనా స్థలంలోనే ఉన్నారు కదూ అని అడగడమనమాట. ఒక రకంగా సాక్షి నోట్లో మాటలు పెట్టడమే ఇది. సాక్ష్యమనేది ఎప్పుడూ సహజంగా ఏ ఒత్తిడి లేకుండా రావాలి. అందుకే మన సొంత సాక్షిని ప్రశ్నించేటప్పుడు, అంటే చీఫ్ మరియు రీఎగ్జామినేషన్లో, కోర్ట్ అనుమతి లేకుండా ఇలాంటి లీడింగ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సే లేదు. కానీ క్రాస్ ఎగ్జామినేషన్లో మాత్రం ఎదుటిపక్షం సాక్షిని ఇరుక్కున పెట్టడానికి వీటికి ఫుల్ పర్మిషన్ ఉంటుంది. ఒక క్రిమినల్ ట్రయల్లో ఈ చిన్న వ్యత్యాసం చాలా కీలకం. సరే, 5వ విభాగం, సాక్షిని సవాలు చేయడం, హోస్టాలిటీ మరియు ఇంపీచ్మెంట్. కోర్టు వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఎంతో జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకున్న సాక్షి ఓపెన్ కోర్టులో సడన్గా మనకే ఎదురు తిరిగితే అప్పుడు చట్టపరంగా మనం ఏం చేయాలి? ఒక లాయర్కు ఎదురయ్యే అతిపెద్ద ధర్మసంకటం ఇదే. ఇక్కడే మనకు హాస్టైల్ విట్నెస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే సాక్షి తన గత వాంగ్మూలం నుండి మాట మార్చడం అన్నమాట. సరిగ్గా ఇలాంటప్పుడే ఆ సాక్షిని పిలిచిన పార్టీయే కోర్ట్ స్పెషల్ పర్మిషన్తో తమ సొంత సాక్షిపైనే క్రాస్ ఎగ్జామినేషన్ అస్త్రాన్ని ప్రయోగించవచ్చు. ఇలా ఎదురుతిరిగిన సాక్షులే కాకుండా సాక్షి బోనులో ఉన్న మరే సాక్షి క్రెడిబిలిటీని అయినా దెబ్బతీయడానికి లేదా ఇంపీచ్ చేయడానికి ఎదుటి లాయర్ కొన్ని చట్టబద్ధమైన ప్రశ్నలు సంధించవచ్చు. సెక్షన్స్ 149 నుండి 153 వరకు దీనికి సంబంధించిన నియమాలను క్లియర్గా వివరిస్తున్నాయి. సెక్షన్ 149 ఏం చెబుతుందంటే, సాక్షి విశ్వసనీయతను, వారి మాటల్లోని ఖచ్చితత్వాన్ని క్రాస్ ఎగ్జామినేషన్లో తీవ్రంగా పరీక్షించవచ్చు. వారి క్యారెక్టర్ని, పక్షపాతాన్ని లేదా గతంలో ఏవైనా నేరాలు చేసి ఉంటే ఆ హిస్టరీని ఓపెన్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడో చిన్న కండీషన్. కేవలం అవమానించాలనో విసిగించాలనో ఉద్దేశ్యంతో అడిగే అర్థం లేని ప్రశ్నలను అడ్డుకునే పూర్తి అధికారం జడ్జిగారికుంటుంది. ఇక మన చివరి విభాగం, సాక్ష్యానికి ఉండే విలువ, కొరాబొరేషన్ లేదా ధృవీకరణ. ఎగ్జామినేషన్ అంతా పూర్తయిన తర్వాత కోర్టు ఫైనల్గా సాక్ష్యాన్ని తూకం వెయ్యాలి కదా. ఇక్కడే మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గమనించాలి. ఒక అకంప్లిస్ అంటే తోటి నేరస్తుడు సాక్ష్యం చెప్పడానికి అర్హుడే అయినప్పటికీ కేవలం వాడి మాటల ఆధారంగా మాత్రమే శిక్ష వేయడం ఏమాత్రం సేఫ్ కాదు. దానికి ఖచ్చితంగా ఇండిపెండెంట్ కొరాబొరేషన్ అంటే స్వతంత్రమైన ధృవీకరణ అవసరం. ఎందుకంటే శిక్ష తగ్గించుకోవాలనే స్వార్థంతో తోటి నేరస్తుడు చెప్పే మాటలెప్పుడూ 100% నమ్మలేం. కాబట్టి ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక్క కలుషితమైన సాక్ష్యం ఎన్నటికీ న్యాయపు త్రాసును వంచలేదు. పెద్ద పెద్ద నేరకుట్రల్లో స్వతంత్రమైన ఆధారాలు లేకుండా ఒంటరి కథనంతో ఎవ్వరినీ దోషిగా తేల్చలేరు. న్యాయం జరగాలంటే నిజాన్ని స్వతంత్రంగా నిలబెట్టే ధృవీకరణ అనేది మస్ట్. మరి ఈ పకడ్బందీ నియమం రాబోయే రోజుల్లో ప్రాసిక్యూషన్ వ్యూహాలను ఎలా మారుస్తుందంటారు? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. భవిష్యత్తు న్యాయవాదులైన మన ఉస్మానియా విద్యార్థులకు యూనిట్ 5 పై చేసిన ఈ ఎక్స్ప్లెయినర్ సెషన్ పక్కాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.